మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ఉన్నారు. పంచమంలో కేతు కూడా బలంగానే ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయంలో శని ఉన్నారు. ఏళ్ళనాటి శని నడుస్తోంది. ఈ వారం వీరికి శని అనుకూలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. విజయప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగంలోనూ అనుకున్న స్థానాన్ని మీరు సంపాదించగలుగుతారు. అనాలోచిత నిర్ణయాలు తగ్గించుకుని సరైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరింత లాభపడతారు. దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. ఒక సంతోషకరమైన వార్త కూడా వినగలుగుతారు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు, విద్యకు సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు మంచి అనుకూలంగా ఉంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ గడిచిన వారం కూడా ఇలాగే బాగుంది. ఈ వారం మరింత బాగుందని చెప్పవచ్చు. ధనాదాయం బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని సరైన మార్గంలో సద్వినియోగపరచుకోవాలి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి. అయితే ప్రతి విషయానికి అధికంగా స్ట్రెస్ తీసుకునే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా మనసుకు తీసుకుని ఆలోచించడం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శారీరకంగా బాగున్నప్పటికీ మానసికంగా ఆలోచన వల్ల ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, విదేశీ సంబంధించిన కన్సల్టెన్సీ కంపెనీలకు మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహదలు గోచరిస్తుంది. సినీ కళాకారులకు, టెక్నీషియన్స్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు హోటల్స్కి సంబంధించిన వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు ఉన్నాయి. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక సంబంధం చక్కగా కుదురుతుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటారో దైవానుగ్రహం వల్ల ఒక శుభకార్యం చేయగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా మీ స్థానాన్ని పదిలిపరుచుకుంటారు. అయితే వీరికి లాభస్థానంలో రాహు ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా వచ్చిన ధనాన్ని ఎక్కడొక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, మళ్ళీ దాన్ని మారుస్తూ ఉంటారు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. చక్కగా శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరతులతో ఓం నమో నారాయణతులతో దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in